శోభ, అమర్ గాని వీళ్ళందరూ, ప్రియాంక చాలా బాగా క్లోజ్ అయ్యారు. సుబ్బు కూడా నాకు హౌస్ లో అంత క్లోజ్ కాదు. అవును. బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే మా ఇల్లు అసలు యూట్యూబ్ లో చూస్తే మీవే ఉండేవి ఎక్కువ. ఎయిర్పోర్ట్ లో వెళ్ళి పిక్ చేసుకోవడం. ఏం లేదు, వాళ్ళ ఆయన చూస్తాడు ఇప్పుడు. బేసిక్ గా హౌస్ లో నాకు అమ్మాయి అంత హాయ్ బాయ్ అంతే. హౌస్ ను బయటకు వచ్చిన తర్వాత తనతో జర్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు అనిపించింది, అరే నీ అమ్మ ఏంటి ఎంత బాగుంటున్నారు వీళ్ళు మనతో. ఎందుకంటే అప్పుడు దాకా అమ్మాయిలతో అంత బాగా ఫ్రెండ్షిప్ చేసే ఇది లేదు. ఫ్రెండ్షిప్ చేసేది అంటే నేను చేయనండి, నాకు భయం, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకు? బేస్డ్ ఆన్ మై బాడీ స్ట్రక్చర్ అవ్వచ్చు, నా కలర్ అవ్వచ్చు. నేను అలా అనుకునేటప్పుడు నాతో పాటు కూడా, అరే ఏంటి నాతో అమ్మాయిలు మాట్లాడతారా, నాతో బాగానే ఉంటారా, నాతో ఇది చేస్తారా. ఇప్పుడు క్లాస్లో అమ్మాయిలు ఎవరిదైనా మాట్లాడుతానే వాళ్ళ మధ్య వెళ్ళి నడుస్తున్నా, వీడెంత నడుస్తున్నాడు, వీడెంత లావు ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 8 years దాకా నేను ఒక అమ్మాయితో మాట్లాడలేదు తెలుసా నా లైఫ్లో. అందుకే ఇంకా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాలో ఎక్కువైపోయింది. వీళ్ళతో మాట్లాడతాం, శోభ కానీ సుబ్బు కానీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇది కాదురా, నీతో కూడా అందరూ మామూలుగానే ఉంటారు, అట్లాంటి ఏం పెట్టుకోరు అనే సెన్స్ నాకు వీళ్ళ పరిచయం తర్వాత నాకు తెలిసి. అందుకే నాకు లైఫ్లో చాలా హెల్ప్ అయిందని చెప్తుంది. అది ఇంటర్ కోఎడ్ కాదు, బాయ్స్ హాస్టల్. బీటెక్లో మెకానిక్లో అమ్మాయిలు లేరు, ఎంటెక్ కూడా అంతే. ఈ 8 సంవత్సరాలు నేను ఆపోజిట్ సెక్స్తో మాట్లాడాలని మాట్లాడింది మా ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, వీళ్ళు మా వీళ్ళతోనే. కానీ ఒక వేరే అమ్మాయితో నా లైఫ్లో 8 ఏళ్ళు మాట్లాడాల నేను అసలు. నీ లైఫ్ లో అమ్మాయిలే లేరా? అదే కదా నేను చూస్తుంది, సీరియస్లీ లేరు. దాని తర్వాత నేను జాబ్కి టీసీఎస్లో జాబ్ జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు పరిచయం అవడం, వాళ్ళతో మాట్లాడతాం. దాని తర్వాత నేను చేస్తున్న ప్రొఫెషన్లో పరిచయమైన అమ్మాయిలు అట్ట మాట్లాడతాం. కానీ నా లైఫ్లో అమ్మాయే లేదు. మా తేజ లైఫ్ లో ఒక మంచి జాతిరత్నం రావాలని కోరుకుంటున్నాను. రండమ్మా వెయిటింగ్ ఎక్కడ